ఫ్రెండ్స్ ఈరోజు మా సంపతి ఏదో వంటలు వండేస్తారని స్టవ్ దగ్గరికి వెళ్ళిందో చూద్దాం ఏ వంటలు వండేద్దాం. లాస్ట్ టైం ఎంత కొన్ని వంటలు చేసింది మీ అందరికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఏమో వంటలు చేసావు అప్పుడు? లాస్ట్ టైం గులాబ్ జామ్ గట్టి పకోడీ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తో కూడా ఇప్పుడు మా బావ చికెన్ ఫ్రై చేయమన్నాడు. సో చూడండి మీరు. చూద్దాం అసలు ఎంత బాగా చేస్తుందో నాకు డౌటే. ఏమే చేస్తుంది అంటావా? తినొచ్చా? సరే తినొచ్చా? సరే చూద్దాం అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం, ఎలా వండుద్దో కూడా చూద్దాం. అసలు ఈరోజు లెక్కలు తేలిపోవాలి. ఫస్ట్ చికెన్ వండడానికి ఏం చేయాలి? చికెన్ తేవాలి ముందు. తెచ్చాము ఆల్రెడీ, చికెన్ తెచ్చా. తర్వాత ఏం చేయాలి? చికెన్ కడగాలి. జోకులు కాదు కానీ కరెక్టే చెప్పు. చికెన్ ఫ్రై చేయాలంటే చికెన్ ఫస్ట్ ఉండాలి. చికెన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కారం, ఉప్పు, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు. ఐటమ్స్ అన్ని చెప్పిందంటే నాకైతే వండుద్దని నమ్మకం ఉందో, మరి చూద్దాం. మా రూమ్ లో అందరూ నాతో చేయించుకుంటారు. నేను చికెన్ దమ్ బిర్యానీ చేయించుకుంటారు. అదే వంటలు బాగా చేస్తానని మా రూమ్మేట్స్ అంటారు. మీ రూమ్మేట్స్ అన్నం కాదు, ఇప్పుడు నేను అనాలి. మా జూనియర్స్ కూడా నా చేతితో దమ్ బిర్యానీ తిన్నారు. ఒరే తమ్ముళ్ళు, మీరు చూస్తే కింద కామెంట్ చేయండి రా, అక్క నేను తిన్నాను అని. ఎలా అయితే పెట్టావు, ఆయిల్ అయితే వేసావు. నెక్స్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను. ఏది అన్ని ఉల్లిపాయలు ఉండాలా? ఎన్ని ఉల్లిపాయలు అవే? ఓహో, ఇలాగే కొయ్యాలా? లేకపోతే చికెన్ రాదా? ఓకే ఓకే. చాలా మంది ఫ్రైడ్ ఆనియన్స్ వేయరు, కానీ నేను మాత్రం చికెన్ ఫ్రైలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. సో అందుకే అంటే టేస్ట్ బాగుంటది, అందుకనే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. మరి మాడిపోయినట్టు కాకుండా బ్రౌన్ కలర్ లో వచ్చినంత వరకు వేపుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటది. చికెన్ ఫ్రైలా ఉండదు, చికెన్ బిర్యానీలా ఉంటది. సో ఇప్పుడు నువ్వు చికెన్ బిర్యానీ చేస్తున్నావా, చికెన్ కర్రీ చేస్తున్నావా? చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఓకే సరే సరే. నీకేంటి పకోడీ వాసన వస్తుందా? ఆనియన్స్ మరి అదే అవుతుంది. మరి ఏంటో ఇది చూసారా అసలు ఎలాగుందో ఆయిల్, ఏం చేస్తుందో ఇది నాకైతే అర్థం కావట్లే. అంటే చికెన్ లో పసుపు ఎందుకు వేసావు ఇప్పుడు? అంటే చికెన్ నీట్ గా శుభ్రం అవుతుంది, అలాగే నీచు వాసన రాదు. స్మెల్ రాకుండా ఉండాలంటే చికెన్ ఏమో పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలి. దాని బదులు అక్కడ ఏదో రిఫ్లెక్ట్ అది ఉంది, అది వేసి బాగా వస్తుందేమో. అది ఎట్టేసి నీకు ఎడతానులే, వంట చేసి స్పెషల్ గా నీకు వండుతాను రిఫ్లెక్ట్ వేసి. సరే సరే. నాకు ముందు మా బావ అదేదో ముంజుల పాయసం, అదేంటిది అంటే నీకు ఇప్పుడు ముంజులు జ్యూస్ కావాలంట. అయ్యా మొన్న చేశాను కదండి ముంజుల జ్యూస్, అది కావాలంట. అదేదో పిజ్జానో బర్గరో ఏదో చేసాడు. చికెన్ సో నీకు ఊరు వెళ్ళాలని లేదు. సరే చేసి ఇచ్చేద్దాం. బావా నాకు తెలుసు బావ, నువ్వు ఒక రోజు మీ ఇంట్లో ఉన్నప్పుడు దీపావళికి నాకు చికెన్ అదేదో చేసావు ఓవెన్ లో. ఏదది? అదే బావ నాకు చెమటలు చిందేస్తున్నాడు. మళ్ళీ ఏదో అనుకోగలరు దేవుడా. ఫైనల్ గా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి కూడా మాడిపోతానే మళ్ళా. ఎందుకు ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తానరా? ఆయిల్ అయిపోద్ది, లేకపోతే ఆయిల్ అయిపోద్దా? మెత్తగా ఉంటుంది మరి, క్రిస్పీగా కాకుండా మెత్తగా అయిపోతాయి. ఒక 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. తీసుకున్నావా? దీన్ని గుండగా తరగాలి. సరేనమ్మా తరుగు. సాల్ట్, కారం, ఈ రెండు బాగా మసాజ్ చేయాలి. మసాజా? ఐ మీన్ చికెన్ కి పట్టించాలి. దాన్ని మసాజ్ అంటారా? పట్టించాలి. కారం ఉప్పు వేసి చికెన్ కి మసాజ్ చెయ్యాలంట. రాసుకోండి పాయింట్. సరే రాసుకోండి. మీరైనా పాపము దీనికైనా ఎవరు మసాజ్ చేస్తారో? మనమే కదా. మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు కోడికి కూడా లాస్ట్ లో మిగిలితే కొంచెం రాసేసుకోయా ఫేస్ కి. కొన్ని పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మంచి స్మెల్ తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. వాటితో పాటుగా ఇప్పుడు మోషన్స్ అవుతాయి లాస్ట్ లో. తిన్న తర్వాత మంచిగా రాకపోయింది అనుకో, అప్పుడు అడుగు మోషన్స్ గీసన్స్ అనకు. ఇందాకలే చెప్పాను కదా. ఏం చెప్పా? మర్చిపోయాను.
శుభం పలుకురా పెళ్లి కొడుకు అంతే పెళ్లి కూతురు వండేది అన్నదట. అక్కడే చూడు అప్సెకనము. నువ్వు కూడా అలాగే తయారయ్యావు. పెళ్లి కొడుకు ఎవరో? నువ్వే. పెళ్లి కూతురు ఇదిగో ఇదే చికెన్ కర్రీ. ఒక స్పూన్ జీలకర్ర పొడి, చికెన్ మసాలా, ఓకే, గరం మసాలా, ఇప్పుడు ఏం చేయాలి? కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఇది చికెన్ కర్రీ చేస్తుందో హలీం చేస్తుందో చికెన్ పకోడీ బాబా చికెన్ కి దమ్ వెలిగే పెడతారు. ఓహో చికెన్ కి దమ్ పెడతాను అనమాట. అంటే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యవా? మర్చిపోయాను బాబా ఈ గాబర్లో ఇలా ఉంది నీ వంట. ఇప్పుడు కొద్దిసేపు మనము ఒక 30 minutes అలాగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నూనె బాగా మరిగింది. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది. చికెన్ ఫ్రైకి రెడీ చేస్తున్నాను. ముందుగా జీలకర్ర వేస్తారు అందులో. ఎందుకు వేస్తారంటే వేస్తారు. పచ్చిమిర్చి మ్యారినేట్ చేసుకున్నదేమో కళాయిలో డైరెక్ట్ గా వేసేయాలన్నమాట. చూసారా నేను వేడి వేడి కళాయిలో చేయి పెట్టేసి అలా వేసేస్తున్నాను. ఆ వాటర్ పైకి వచ్చినంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకోవాలి. చూడడానికి అయితే చాలా బాగుంది. మరి ఫైనల్ గా టేస్ట్ ఎలా ఉంటది అయితే నాకు తెలియదు. మూత పెట్టేసావా? ఎంత టైం మూత పెట్టాలి? ఎంత టైం అని ఉండదు. ఇప్పుడు మూత పెట్టాం కదా, వాటర్ చూడండి. ఆల్రెడీ చికెన్ లో ఉన్న వాటర్ ఇలా వస్తుంది. సో నోరు ఊరుతుందా నాకు అప్పుడే సంపతే? ఇప్పుడు చూడండి గ్రేవీ ఎలా వచ్చింది. మీకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా ఉంచుకోవచ్చు. ఫ్రైగా కావాలంటే ఇలా పైన ఈ కప్పు తీసేసి ఇది ఇలా ఉడికిస్తూ ఉండాలి. సంపత్కి ఎక్కువ మార్కులు పడిపోయేలాగా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే. మరి చూద్దాం లాస్ట్ వరకు ఎన్ని మార్కులు చూడండి. సేమ్ డేట్ ఎంత వరకు వచ్చింది? లాస్ట్ ఫైనల్ ఒక దగ్గర అయిపోయినట్టుంది. ఫ్రైకి ఎప్పుడైనా కరివేపాకే ముఖ్యం. అదే ఇంపార్టెంట్. ఈ మాత్రం వేసుకుంటే బాగుంటది. కరివేపాకు కూడా వేపరా? కరివేపాకు ఎందుకు వేపుతారు చెప్పు. కరివేపాకు వేసిన వెంటనే స్మెల్ ఎలా వస్తుందో చెప్పు. ఈ రోజు నా చికెన్ ఫ్రై చూసారా? ఫైనల్లీ నా చికెన్ బిర్యానీ రావట్లేదా? ఫైనల్లీ నా చికెన్ ఫ్రై విత్ ఫ్రైడ్ ఆనియన్స్. అంటే మీరు అనుకోవచ్చు వీళ్ళింటికి చదవడానికి వచ్చాను. యాక్చువల్ గా చదువుతున్నాను, కాకపోతే ఖాళీ టైంలో వంట చేస్తున్నాను. ఇప్పుడు అది ఎవరు అడిగారు? అడిగారు కొంతమంది కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళ కోసం పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. వాళ్ళ గురించి నీకెందుకు? నీ పని నువ్వు చేస్తా. నీ ఫీజులు ఏమైనా కడతారా ఏంది? ఇప్పుడు వచ్చి తిన్న తర్వాత ఏమైనా కడుగుతారా ఏంది? అదేదో సాయంతున్నట్టు చెప్పు. గుమ్మడికాయ అంత గుజ్జు తనలో ఉన్నా ఆవించంత అదృష్టం ఉండాలి. గవర్నమెంట్ సొమ్ము తినాలని రాసి పెట్టుంటే నాకు జాబ్ వస్తుంది. మీరు కింద కామెంట్స్ మాత్రం బ్యాడ్ గా పెట్టకండి ప్లీజ్. అందాక మాత్రం చికెన్ తింటది. అది టేస్ట్ చూద్దాం. అసలు ఎన్ని మార్క్స్ వేయాలో చూద్దాం. నిజం చెప్పాలి. చాలా బాగుంది. నిజం చెప్పు. నిజం చాలా బాగుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు అప్పుడు నిజం తెలుస్తుంది బాగుందో లేదో. నేను చెప్పడం కాదు.